పుట్టినరోజులకి నేను పులిదండాలతో వెళ్తాను. తిరుపతి నుంచి అంగప్రవేశం చేసిన సైకిల్ తనపై అమితమైన అభిమానాన్ని చాటుకున్న ఓ అభిమానిని చూసి మెగాస్టార్ చిరంజీవి మురిసిపోయారు. ఆ అభిమానితో పాటు ఆయన కుటుంబాన్ని హైదరాబాద్లోని తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు మెట్ల మార్గం ద్వారా పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి అభిమానాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు నాడు చిరంజీవి తన తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, మనవరాలు నివృత్తితో కలిసి తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో చిరంజీవికి ఈశ్వరయ్య కనిపించారు. ఆయన్ని చూసిన వెంటనే గుర్తుపట్టిన చిరంజీవి, నీ గురించి విన్నాను, ఒకసారి హైదరాబాద్కి రండి, స్వామినాయుడు అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి మాట్లాడారు. పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈశ్వరయ్య కుటుంబానికి తానెప్పుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా చిరంజీవి హామీ ఇచ్చారు. తిరుపతి నుంచి అంగప్రవేశం చేసిన సైకిల్ అన్ని ఏర్పాట్లు స్వామినాయుడు చేస్తారు. మనిషిగా మాత్రం నలిగిపో ఎప్పుడు కలవాలనుకున్నా స్వామినాయుడు ఫోన్ చేస్తే స్వామినాయుడు తీరాటైన అనుభవాన్ని నాకు ఎప్పుడు దగ్గరగా వస్తుంది. ఎవరైతే నా ఇంట్లో ఉంటారో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య మెగా అభిమానులు అందరికీ ఈశ్వర్ రాయల్ గా సుపరిచితం. మెగా ఫ్యామిలీ కోసం పుణ్యక్షేత్రాల్లో పొర్లు దండాలు పెట్టడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం ఈశ్వరయ్యకు పరిపాటి. ఇంతకుముందు ఈశ్వరయ్య తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్ర చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన పార్టీ గెలవాలని పలుమార్లు పొర్లు దండాలతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యంత భారీ మెజార్టీ గెలుపొందాలని కోరుకుంటూ జూలై నెలలో తిరుమలలోని అంజనాద్రిపై వెలిసిన జాపాలి శ్రీ బేడి ఆంజనేయ స్వామి క్షేత్రంలో మెట్లపై పొర్లు దండాలు పెట్టి మొక్కును తీర్చుకున్నారు. అలాగే గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు నాడు శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు. 2022లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి మెట్ల మార్గంలో పొర్లు దండాలు పెడుతూ చేరుకున్నారు. మళ్లీ ఈ ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెట్ల మార్గం ద్వారా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు. మరోవైపు చిరంజీవి సోమవారం అయ్యప్ప మాల ధరించారు. ఆయన ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారనే సంగతి తెలిసింది. ఈ రోజు ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించే సమయంలోనూ చిరంజీవి అయ్యప్ప మాల ధరించే ఉన్నారు. చిరంజీవి ఆతిథ్యానికి ముగ్ధులైన ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. నేను ఖైదీ సినిమా నుంచి 83 కాడి నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం. ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పొల్లిదండాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు, పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు, ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పొల్లిదండాలతో వెళ్తాను. ఫస్ట్ నాకు అన్నయ్యే నా ఆరాధ్య దైవం చిరంజీవి అన్నయ్య. అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను. ప్రతి ఒక్క గుళ్ళు ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య గారు. అది నాకు
చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు ప్రేమించే నా గుండెల నిండా అన్నయ్య ఉన్నాడు. నా గుండెలో నా శరీరం మొత్తం నరాన జై చిరంజీవ జై చిరంజీవ